హలో ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. రోజులాగే ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకు వచ్చేసాను. సో మనం ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే, ఈ మధ్యన చాలా మందిని కలిశాను. ఎవరు కూడా సంతోషంగా లేరు. బట్ ఉన్నట్టు నటిస్తున్నారు, ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోతే మనసులో ఒక మాట తిరుగుతుంది. ఇది నా వల్ల కాదేమో. ఈ మాట ప్రతి ప్రయత్నం చేసిన వాడికి వస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది నిజంగా ప్రయత్నిస్తున్నాడనే గుర్తు. ఈ దశలో ప్రపంచం నిన్ను పట్టించుకోదు. నీ కష్టాన్ని ఎవ్వరు చూడరు, ఎవ్వరు లెక్క చేయరు. నీ నిద్రలేని రాత్రులు ఎవ్వరికి తెలియవు. కానీ ఒక్క నిజం గుర్తుపెట్టుకో, విజయం ముందు వచ్చే దశ ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది. ఇక్కడే చాలా మంది ఆగిపోతారు. ఫలితం కనపడలేదని, సపోర్ట్ లేదని, అర్థం కాలేదని. కానీ నువ్వు ఆగకపోతే ఈ దశే నిన్ను మార్చుతుంది. ఈ రోజు నువ్వు చేస్తున్న పని చిన్నదిగా అనిపించవచ్చు, కానీ అదే పని రేపటి నీ ఆత్మవిశ్వాసానికి పునాది. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, నువ్వు వెనకపడలేదు, నువ్వు తయారవుతున్నావు. కొంతమంది త్వరగా గెలుస్తారు, కొంతమంది ఆలస్యంగా గెలిచి ఎవ్వరూ కదిలించలేని స్థాయికి వెళ్తారు. ఈ రోజు నీ పని గెలవడం కాదు, ఆగకుండా ఉండడం. ఎందుకంటే ఆగని వాడికి విజయం తప్పక చేరుకుంటుంది. నీ జీవితంలో ఈ దశ శిక్ష కాదు, సిద్ధం చేసే సమయం. నీపై నువ్వు నమ్మకం పెట్టుకున్న రోజే నీ జీవితంలో మలుపు. ఎవ్వరి సపోర్టు లేదు అనిపిస్తే చాలా బాధగా ఉంటుంది. నీ మాటలకు విలువ ఉండదు, నీ కళలకు స్పందన ఉండదు, నీ ప్రయత్నానికి ప్రశంస ఉండదు. అప్పుడు మనసులో ఒక్క ప్రశ్న వస్తుంది, నన్ను నమ్మే వాళ్ళు ఎవరూ లేరా? ఇక్కడే ఒక నిజం తెలుసుకోవాలి, ప్రపంచం ముందు నిన్ను నమ్మదు, నువ్వు గెలిచాకే నమ్ముతుంది. ఇది కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఈ రోజు నీ దగ్గర చప్పట్లు లేకపోవచ్చు, కానీ నీ దగ్గర ఒక అవకాశం ఉంది. నీపై నువ్వు నమ్మకం పెట్టుకునే అవకాశం. ప్రతిరోజు నువ్వు నీతో మాట్లాడుకునే మాట చాలా ముఖ్యం. నేను ఇంకా ప్రయత్నిస్తాను అన్న మాట నిన్ను నిలబెడుతుంది. ఎవరో వచ్చి నీ చేతిని పట్టుకుని విజయం దగ్గరికి తీసుకెళ్లరు, నిన్ను నువ్వు నెమ్మదిగా అక్కడికి తీసుకెళ్ళాలి. ఈ రోజు నిన్ను చూసి నవ్విన వాళ్ళు రేపు నీ కథ చెప్పుకుంటారు. అందుకే సపోర్ట్ కోసం ఆగకు, నమ్మకం కోసం ఎదురు చూడకు. నీపై నువ్వు నమ్మకం పెట్టుకున్న రోజే జీవితంలో మలుపు. ప్రపంచం నిన్ను నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, నిన్ను నువ్వు నమ్మడం ఆపకపోతే చాలు, ఖచ్చితంగా గెలిచి తీరుతావు. అంతేకాదు, చాలా మంది గెలిచారు, వాళ్ళు అది సంపాదించారు, వాడికి ఇది ఉంది, వీళ్ళకి ఇది ఉందా అని అనుకుంటాం. నిజంగా కామెంట్ చేయండి అందరూ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. వెనకాల తాతల ఆస్తి, తండ్రుల ఆస్తి లేకుండా ఇప్పుడున్న సమాజంలో, ఈ జనరేషన్లో ఎంత మంది సంపాదించగలుగుతున్నారు, ఎంత మంది సక్సెస్ అవ్వగలుగుతున్నారు? నాకు మా తాత ఆస్తో, మా నాన్న ఆస్తో ఉండి 2 బిల్డింగ్లు ఉంటాయి, అద్దెకిచ్చుకుని నెలకు 2 లక్షలు 3 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకుని, బ్రాస్లెట్ పెట్టుకుని, 4 ఉంగరాలు పెట్టుకుని, చైన్ వేసుకుని తిరుగుతా. అది కాదు కదా సక్సెస్ అంటే. మా నాన్నగారు ఒక 50 ఎకరాలు ఎక్కడైనా కొనేసి పెట్టుంటే అందులో 2 ఎకరాలు అమ్ముకుని మంచి కారు కొంటా. అది కాదు కదా సక్సెస్ అంటే. మా నాన్నగారు ఒక మంచి అమ్మాయికి డబ్బున్న అమ్మాయికి పెళ్ళిస్తే వాళ్ళు 1 కోటి రూపాయలు కట్నం ఇస్తే ఆ డబ్బులతో జడ్జాగా బతుకుతా. అది కాదు కదా సక్సెస్ అంటే. ఏ సపోర్టు లేకుండా మన చదువునో మన తెలివితేటలనో మనం ఉపయోగించుకుని ఒక గోల్ అంటూ పెట్టుకుని ఆ గోల్ కోసం కష్టపడుతున్నాం. ఆ గోల్ సాధించే వరకు కష్టపడతాం, సాధించకపోయినా ప్రయత్నిస్తూనే ఉంటాం. అసలు ప్రయత్నించటం అనేదే పెద్ద విజయం. ఏ ప్రయత్నం లేకుండా పని పట్టలేని ఎదలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికన్నా మనం 100 రెట్లు బెటర్. కాబట్టి ప్రయత్నించడం ఆపొద్దు, మన గోలు విడవద్దు. సక్సెస్ ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది, ఎల్లుండి కూడా రాకపోతే మనం 10 మందికి ఇన్స్పిరేషన్గా అవుతాం, ఒక 10 మందిని మనం తయారు చేస్తాం సక్సెస్ అయ్యేలాగా. ఎందుకంటే మనం కష్టపడి ఒక రోడ్ వేసుకున్నాం, గతుకులు అన్ని ముళ్ళులు అన్ని దాటుకుని వచ్చాం. సో వేరే వాడిని ఆ దారంట తీసుకెళ్ళడం మనకి చాలా 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 ఈజీ. కాబట్టి ఏ రోజు కూడా డిప్రెషన్కి లోన్ అవ్వద్దు. సక్సెస్ రావట్లేదు, నేను ఎందుకు పనికిరాను, చచ్చిపోతాను, ఇదొక జన్మ, ఇలాంటి మాటలు అసలు మీ మైండ్కి రావద్దు. మీ మైండ్కి రావద్దంటే మీరు ఏం చేయాలి? మీతో మీరు మాట్లాడుకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రపంచం నిన్ను నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, ఈ కింగ్ సతీష్ నిన్ను నమ్ముతున్నాడు. అలాగే నువ్వు కూడా నిన్ను నమ్ముకో. నిన్ను నువ్వు నమ్మడం ఆపకపోతే చాలు, సక్సెస్ చిటికేసి మరీ చెప్తున్నా వచ్చి తీరుతుంది. నీకు సక్సెస్ వచ్చిన రోజు కింగ్ సతీష్కి ఒక్క థ్యాంక్ యూ చెప్పు చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు సక్సెస్ తొందరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.